ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గతించిన నవంబర్ నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి డిసెంబర్ 1వ తారీఖున దేవుని వాగ్దానం మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని ఇక్కడ యెషయా గ్రంథంలో కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ దేవుడు ఆయన ప్రవక్తకి ఇక్కడ దేవుడు రాయిపించి ఉంచాడు. ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని, అలాగే ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. 97వ కీర్తన 1వ అధ్యాయంలో కూడా మన వచనంలో చూస్తే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇక్కడ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కనుక ఆయన మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిగా మనకుంటున్నాడు, సమాధానకర్త అయిన అధిపతిగా దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి. నువ్వు నాయన తండ్రి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు ప్రవ్వా, అయ్యా నిత్యుడగు తండ్రి ప్రవ్వా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాను ప్రవ్వా, నీకు వందనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. ఈ లోకానికి నువ్వు నాయన రక్షకునిగా ప్రవ్వా, మానవునిగా ప్రవ్వా ఈ లోకానికి వచ్చి ప్రవ్వా మా కోసం ప్రవ్వా నాయన ఈ లోకంలో నాయన కన్య మరియ గర్భమందు జన్మించి తండ్రి మా నిమిత్తమై ప్రవ్వా సిలువ మరణము పొందినంతగా ప్రవ్వా నువ్వు నాయన తండ్రి మా కోసం రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవా, నీకు వందనాలు ప్రవ్వా, నీకు స్తోత్రం. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి నెలంతా కూడా మీరు కాపాడి నడిపించమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.